హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొండగట్టు ఎంట్రన్స్లో ఉన్నాం. కొండగట్టు దేవస్థానం ఎంట్రన్స్ ఇది పాతది ఘాట్ రోడ్. ఇది మనం సాయంత్రం టైం 3:30 అట్లా అవుతుంది కాబట్టి మనకి కొంచెం ట్రాఫిక్ కూడా లేదు. ఆల్రెడీ ఉదయం ఎక్కువ భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. మనం వేములవాడ వెళ్ళి ఇక్కడ వచ్చేవరకు లేట్ అయిపోయింది. సాయంత్రం 3:30 ఆ టైంలో ఇది కొండగట్టు ఘాట్ రోడ్. ఇక్కడ చూసారా, భారీ వెహికల్స్కి అనుమతి లేదు, మూసేశారు. దీనికి కారణం బస్సు అదుపు తప్పి పడిపోయి 26 మంది హనుమాన్ భక్తులు మరణించటం, చాలా రోజులు ఈ కొండగట్టు ఈ ఘాట్ రోడ్లో విషాద ఛాయలు నెలకొంటాం. చాలా బాధాకరం. పెద్ద ఘాట్ రోడ్ కాకపోయినా మలుపులు ఎక్కువ ఉండటం వలన బస్సు అదుపు తప్పి ఈ రోడ్లో ఇదే ప్రదేశంలో బస్సు పడిపోవడం జరిగింది. చూస్తారుగా ఘాట్ రోడ్ ఇది. సాయంత్రం టైం కాబట్టి అక్కడ వెహికల్స్ కూడా లేవు. అందుకే ఈ రోడ్డు ఆల్రెడీ మూసేశారు. ఈ రోడ్డు వేరే కొత్త రోడ్డు వేశారు. ఆ రోడ్డు బాగానే ఉంది, అంటే స్ట్రేట్ రోడ్ వేశారు. ఇదేమో అంతా మలుపులు ఉంటానా, ఎక్కువ ఓవర్ స్పీడ్ పోయినా లేకపోతే ఏదైనా ప్రమాదం జరగవచ్చు అనే ఉద్దేశంతో కంప్లీట్గా ఈ రోడ్డు మూసేశారు. ఓన్లీ మామూలు లైట్ వెహికల్స్, కార్లకు అనుమతి ఉంది, కానీ కార్లు కూడా ఎక్కడ ఈ రోడ్లో కనిపించలేదు మనకి. ఎక్కడ పైకి ఎక్కే వరకు ఇది 2 కిలోమీటర్స్ ఉంటుంది ఈ రోడ్డు కూడా. ఈ 2 కిలోమీటర్ల ఏరియాలో కూడా మనకు ఒక వెహికల్ కూడా ఎక్కడ కనపడలేదు. ఓన్లీ 2 వీలర్స్, ఎవరన్నా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు మాత్రమే మనకు అక్కడక్కడ కనిపించారు. ఉదయం టైంలో అయితే ఏమన్నా ఉండొచ్చేమో, కానీ మధ్యాహ్నం టైం కాబట్టి మనకి ఎక్కడ కూడా ఈ రోడ్లో కనిపించలేదు. చూస్తారా, ఇది ఘాట్ రోడ్డు. దీని స్పీడ్ లిమిట్ కూడా 20 మించి లేదు. మొత్తం స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఈ రోడ్డు కూడా మొత్తం స్పీడ్ బ్రేకర్స్, ఓన్లీ 2 వీలర్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా భారీ వాహనాలకైతే అది పూర్తిగా అనుమతి లేదు. పైన మొత్తం అది కట్టేశారు ఆర్చి లెక్క. ఎక్కడ కూడా దీనికి పెద్ద వాహనాలకు అనుమతి లేదు. చిన్న వాహనాలు కూడా ఎక్కడ మనకు కనిపించలేదు. ఉదయం టైంలో ఏమన్నా కొద్ది గొప్ప వస్తాయేమో, కానీ మధ్యాహ్నం టైంలో మనకి ఎక్కడ వాహనాలు మాత్రం కనిపించలేదు. ఇది ఎంట్రన్స్. మనం ఎక్కడ కూడా చూసారా, అక్కడ అడ్డంగా భారీ కమ్మాలకు కట్టేశారు, భారీ వాహనాలు వెళ్ళకుండా. గేట్ కూడా పెట్టేశారు ఇక్కడ. ఇది కొండగట్టు ఎంట్రన్స్లో మనం ఉన్నాం. అంటే ఇది పై ఎంట్రన్స్. ఇందా చెప్పింది మనం చూసింది కింద ఎంట్రన్స్, ఇది పై ఎంట్రన్స్. చూసారా ఎంట్రన్స్. ఇది పార్కింగ్ ప్లేస్. మనకి లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ ప్లేస్ ఉంది. మళ్ళీ రైట్ సైడ్లో కూడా, కింద కొంచెం ముందు పోయిన తర్వాత రైట్ సైడ్లో కూడా పార్కింగ్ ప్లేస్ ఉంది. ఉదయం టైంలో అయితే మనకి ఎక్కడ కూడా వెహికల్ పెట్టడానికి కానీ, మనుషులు పోవటానికి కానీ సందు ఉండదు అనమాట. అంత వెహికల్స్, అంత పబ్లిక్ వస్తూ ఉంటారు. సాములు కూడా మాల్ వేసినప్పుడు వస్తూ ఉంటారు. సాములు కూడా ఎక్కువ, ఉదయం టైంలో అయితే ఎక్కువ సాములు కూడా ఉంటారు. ఇంకా కొద్ది రోజులు పోతే ఆంజనేయుడు మాల్లేసి ఇక్కడికి భారీ ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ఇది ఫేమస్ టెంపుల్. ఇది కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే ఈ దేవస్థానానికి మంచి పేరుంది. అంటే భక్తులు బాగా తను కోరుకున్నది జరుగుద్ది అనేది ఒక నమ్మకం ఇక్కడ భక్తులు. అందుకనే ఇక్కడ భారీ ఎత్తున వస్తూ ఉంటారు. ఒకప్పుడైతే మొత్తం అడవి లెక్క ఉండేది, ఎవరు కనిపించేవాళ్ళు కాదు. ఏదో హనుమాన్ ఉత్సవాలు ఎప్పుడు మాత్రం తప్ప మిగతా రోజులు ఎక్కడ కూడా ఇక్కడ కనిపించేవాళ్ళు కాదు. ఇప్పుడు డైలీ మీకు ఎప్పుడు చూసినా ఇక్కడ రష్గానే ఉంటుంది టెంపుల్. కరోనా టైం చేయబట్టి మనకి ఎక్కడ కూడా షాప్స్ కానీ, టీ హోటల్స్ కానీ ఎక్కడ ఏమీ, గుట్ట కింద రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద తప్ప గుట్ట పైకి వచ్చిన తర్వాత మీకు ఎక్కడ కూడా హోటల్స్ కానీ, షాపింగ్స్ కానీ ఎలాంటివి మీకు ఇక్కడ ఉండవు. ఓన్లీ
ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలి, పోయి దర్శనం చేసుకొని రావటం మాత్రమే. మిగతా ఎక్కడ ఎలాంటి షాపింగ్స్ కూడా మీకు ఉండవు. ఇక్కడ పోతే ఇది గుట్ట పైకి మొత్తం రాయ ఉంటుంది. ఈ రాతి మీద మీరు గుట్ట పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ కోతులు కూడా ఎక్కువనే ఉంటాయండి, కానీ ఎక్కడ కూడా ఏమనవు అవి. భక్తులు ఎంతమంది ఉన్నారో కోతులు కూడా అక్కడ అంత అన్నీ ఉంటాయి, కానీ ఎవరిని కూడా అక్కడ ఏమనవు. వాటంతట అవే తిరుగుతూ ఉంటాయి. వాటిని కూడా ఇక్కడ ఆంజనేయుడిగా చెప్పుకుంటారు వాటిని కూడా. అందుకని అవి ఎక్కడ కరవు, అవి ఆంజనేయుడి స్వరూపం అని కూడా ఇక్కడ వాటిని కూడా కోతులు కూడా ఎవరు ఏమీ అనరు. ఏదైనా అట్టిపండు ఏమైనా అలాంటివి ఉంటే ఏమన్నా వాటి కూడా ఇక్కడ భక్తులు ఇస్తూ ఉంటారు. అందరూ కూడా ఈ హనుమాన్ టెంపుల్ని తప్పకుండా దర్శించండి. ఎంతమందికి ఇద్దరే కావాలి? ఫోటో తీసిన